సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత నెలకొంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎరువుల కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మిడిదొడ్డి మండలంలో ఎరువుల దుకాణాల వద్ద రైతులు క్యూ కట్టారు. ఒక ఆధార్ కార్డుపై ఒక బస్తా మాత్రమే ఎరువులు ఇస్తామని ఆగ్రో రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పంట పొలాల్లో పని చేసుకోవాల్సిన తాము రోజుల తరబడి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకోమంటున్న రైతులు కాంగ్రెస్ రాకతోనే కష్టాలన్నీ మొదటికొచ్చాయని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత నెలకొంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎరువుల కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడు సిద్దిపేటలో కూడా పూర్తి స్థాయిలో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మళ్ళీ ఒక రైతులంతా కూడా గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ రైతులంతా కూడా ఎరువుల కోసం అవస్థల పాలవుతున్న పరిస్థితి గత 2 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఈ వర్షాకాల సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచిపోతున్నది. ఇప్పటి వరకు కూడా సరైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఎరువులను సప్లై చేసినటువంటి పరిస్థితి అయితే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో కనిపించడం లేదు. ఫలితంగా రైతులంతా కూడా ఎరువుల కోసం అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో గత 2-3 రోజులుగా వివిధ మండలాల్లో అటు దుబ్బాక నియోజకవర్గము, సిద్దిపేట నియోజకవర్గము, గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో రైతులంతా కూడా ఈ రైతులకు సంబంధించిన ఆగ్రో సేవా కేంద్రాలు ఉంటాయి. ఆ సేవా కేంద్రాల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. చాలా ప్రాంతాల్లో రైతుల యొక్క క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. పొద్దున్నే లేచి వాళ్ళు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సినటువంటి రైతులంతా కూడా వాళ్ళు ఇటు రైతు కేంద్రాల వద్దకు, ఆగ్రో కేంద్రాల వద్దకు వచ్చి ఎరువుల బస్తాల కోసం ఎదురు చూడాల్సిన ఒక దుస్థితి మాత్రం ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా గత కొంతకాలంగా రైతులు అంటే వర్షాలు సక్రమంగా ఇంకా పడలేదు, అవసరమైన మేర ఇంకా వ్యవసాయ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కానీ లేదు. అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో రైతులంతా కొంత నాట్లు వేసి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ముందుగా అవసరమైనటువంటి ఎరువుల్ని వాటికి అవసరం ఉంటాయి, వాటిని తీసుకువెళ్ళడం కోసం రైతులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వ్యవసాయ శాఖ అధికారులు అందుకు తగిన విధంగా సిద్ధం కానటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధం కానటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఏ మేరకు అవసరం అవుతాయి, ఏ మేరకు ఇక్కడ రైతులకు మనం ఎరువులు పంపిణీ చేయాలి, ఎంత స్టాక్ ని ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలి అనే ఒక అంశాల మీద ఒక పూర్తి స్థాయిలో అధికారులకు కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ స్పష్టత లేకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఈ ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకు ముందుగానే పచ్చి రొట్టె విత్తనాలకు సంబంధించి కూడా రైతులు అనేక అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వాటిని శుభ్రం చేసుకుని అందులో ఉండేటువంటి వాటి నాణ్యత పెంచడం కోసం అవసరమైన పచ్చి రొట్టె విత్తనాలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎరువులు ఎప్పుడైతే పంటలు నాట్లు వేస్తారో నాట్లు వేస్తున్న దశలోనే ఆ ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది రైతులకు. అందుకోసం రైతులంతా కూడా ఆ ఎరువుల కోసం దుకాణాల వద్దకు, రైతు ఆగ్రో కేంద్రాల వద్దకు వాటికి రావడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఎక్కువగా వాళ్ళు వినియోగిస్తున్నారు కాబట్టి వాళ్ళకు అవసరమైన మేర వాటిని సిద్ధం చేసి ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అధికారులకు ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఆ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో తీవ్ర స్థాయిలో ఎరువులకు సంబంధించిన కొరత కనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్నది. గత 4-5 రోజులుగా రైతులంతా కూడా ఆ కేంద్రాల వద్దకు రావడము, వెళ్ళిపోవడము జరుగుతుంది. ఒకవేళ వచ్చినా కూడా స్టాక్ రైతులకు సరిపోయినంత మేర రాకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరో
ముఖ్యమైన విషయం ఏమిటంటే రైతుకు ఒక ఆధార్ కార్డుని చూసి ఒక బస్తా మాత్రమే ఇస్తామని చెప్పి ఒక ఆంక్షలు కూడా పెడుతూ ఉన్నారు. దానికి ఒక బస్తా మాత్రమే మేము ఒక ఆధార్ కార్డుకి ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో అవి సరిపోనటువంటి పరిస్థితి కూడా ఉంది. తీసుకువెళ్లి ఒక బస్తా తీసుకువెళ్ళిన రైతు మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ క్యూలో నిలబడి మరొక బస్తా కోసం వాళ్ళు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్లనైతే చెప్పులు లైన్ లో పెడుతూ ఉన్నారు, కొంతమందిని అక్కడ నిలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది, బ్యాగులు లైన్ పెట్టి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి రైతులు మళ్ళీ ఒకసారి 10 సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల గత 18 నెలల కాలంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ అవస్థలు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న ముందుగానే ఎంత మేరకు ఏ మేరకు రైతులకు ఈ ఎరువులు అవసరపడతాయి, విత్తనాలు అవసరపడతాయి, దానికి సంబంధించిన పనిముట్లు అవసరపడతాయి అనే విషయాల మీద పూర్తి స్థాయిలో వాటిని ఒక స్ట్రాటజికల్ గా వాటిని సిద్ధం చేసి పెట్టి ఆయా ప్రాంతాలకు స్టాక్ పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు జిల్లాకు సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించి మాత్రం మెదక్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేవాడు. ఇదే జిల్లా నుంచి కేసీఆర్ కూడా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో ఆయన కూడా ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. ఫలితంగా ఏ ఒక్క రోజు కూడా రైతు ఎరువుల కోసం, విత్తనాల కోసం, యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి అయితే రాలేదు. ఆ రైతులకు అవసరమైనటువంటి మేర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గజ్వేల్లోనే రైల్వే ట్రాక్ వద్ద ఒక ప్రత్యేకంగా ఈ ఎరువులకు సంబంధించిన స్టాక్ ని కూడా సిద్ధం చేసేటువంటి గోడౌన్స్ కూడా శాంక్షన్ చేసి అక్కడికి తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ చేసి ఉన్నారు. గత 6-7 సంవత్సరాలు కొత్తగా ఇక్కడికి రైలు శాంక్షన్ అయిన తర్వాత హైదరాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి వాటి ద్వారా గూడ్స్ ద్వారా ఇక్కడికి ఎరువులు తీసుకొచ్చి అక్కడ పక్కనే ఉండేటువంటి గజ్వేల్ ప్రాంతంలో వాటి స్టాక్ చేసి ఇక్కడికక్కడ అటు సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలకు ఇక్కడి నుంచి సప్లై చేసేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగనటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు మళ్ళీ అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.